నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు చూద్దాం. పాతపట్నం నియోజకవర్గంలోని సీతారామపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసిన ఆయన గత ఏడాదిలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, వచ్చే 4 ఏళ్లలో పూర్తిస్థాయి సంక్షేమాన్ని అందిస్తామన్నారు. ప్రజల సమస్యలు స్వయంగా విని అధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మందసలో ఐసీడీఎస్ సిడిపిఓగా పెద్దింటి అరుణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కొమరాడ ఐసీడీఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్గా ఉన్న ఆమె పదోన్నతితో ఈ పదవికి వచ్చారు. గత సిడిపిఓ వసుంధరాదేవి సోంపేట బదిలీపై వెళ్లగా డి రాధామాధవిని ప్రభుత్వ ఉత్తర్వులతో బాపట్లకు పంపారు. సిడిపిఓ లేకపోవడంతో ప్రాజెక్టు అస్తవ్యస్తంగా సాగినట్టు, అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణ తగ్గినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అరుణ నియామకంతో పరిస్థితులు మెరుగవుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. చిన్న చిన్న సమస్యలకు వెంటనే పరిష్కార సూచనలు ఇస్తూ మేజర్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు సూచించారు. ప్రజల సమస్యలపై స్పందనతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. సీఎం చంద్రబాబు తన కబంధ హస్తాల్లో పోలీస్ వ్యవస్థను బంధించారని వైసీపీ నేత మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ విమర్శించారు. వేటాడే పులిలా ఉండాల్సిన పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ పులిని చేశారన్నారు. కూటమి నేతలు పోలీసులపై ప్రత్యక్షంగా భౌతిక దాడులకు దిగుతున్నా పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. నిన్న ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలని మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను ఒక సర్కస్ పులిలాగా తయారు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. సర్కస్ పులికి వేటాడడం మరిపించి దానికి సర్కస్లో ఉన్న పులికి ఆహారంగా స్వయంగా మనమే ఫీడింగ్ చేస్తే, మనమే దాన వేస్తే ఎట్లయితే పులి వేటను మర్చిపోతుందో, పోలీసు వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు తన కబంధ హస్తాలలో బందీని చేసి పోలీసు వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి కృష్ణమూర్తి రెడ్డి జన్మదిన వేడుకలు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ కార్యదర్శి కాదా రామకోటి సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్యులు మాట్లాడుతూ కృష్ణమూర్తిరెడ్డి పాఠశాల ద్వారా విద్యా వ్యవస్థకు చేస్తున్న సేవలు, ఇచ్చాపురం రోటరీ క్లబ్లో ఉన్నత పదవులు అలంకరించి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జి ఇంద్రారెడ్డి, మేనేజర్ కేసి పూరి తదితరులు పాల్గొన్నారు. I want to say that few message to our children and our chairman sir. Sir, happy birthday sir, many more happy returns of the day, and you stay with happy and healthy life. Children, all of you listen and take the suggestion from sir. పిల్ల దేవుళ్ళు ఈ విషయం చెప్తున్నంటే ఆ దేవుళ్ళే నాకు విషయం చెప్పినట్టుగా భావిస్తున్నాను. తెలుసు కదా, పిల్ల దేవుళ్ళు కదా. మీరందరూ కూడా ఒకసారి విషయం చెప్పినందుకు మనకు థ్యాంక్స్ చెప్తున్నాం. మీరు చేయాల్సింది, మీరు హ్యాపీగా ఉండాలంటే మీ డ్యూటీ మీరు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకొని మంచి మార్క్స్ స్కోర్ చేసి మీకు, మీ టీచర్స్కి, మీ స్కూల్కి, పేరెంట్స్కి మంచి తెప్పించాలని కోరుతున్నాం. మనసాగి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ అన్నారు. కవిటి మండలం రామాయపుట్టక గ్రామంలో శుక్రవారం నూతనంగా మంజూరైన వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. లబ్ధిదారుల పింఛను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంపుతో పాటు 3 నెలల పెంపుతో కలిపి 7,000 రూపాయలు మొదటి నెలలోనే ఇచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మేలు గురించి ఆలోచిస్తారని, ఎన్నికలకు ముందే చంద్రబాబు ఆలోచించి పెన్షన్ పెంపు లబ్ధిని అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మాట ఇచ్చారు. అయితే సహజంగా ఏ ప్రభుత్వాలైనా సరే వచ్చిన తర్వాత మీకు ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందే ఆలోచించారు. ఎన్నికలు జరుగుతాయి మేలోన, ఇంచుమించు జూలైలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. నేను జూలైలో ప్రమాణ స్వీకారం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన నాటికి 3 నెలలు దాదాపు 1000 రూపాయలు బాకీ ఉంటాను. ఆ బాకీని కలిపి నేను ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెలలో ఖచ్చితంగా 7,000 రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి నెల 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటిది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరు చెప్పండి. ఇందాక మా పెద్దలు పద్మనాభం గారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 11 సంవత్సరాల పాలనలో దేశంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, బడా వ్యాపారవేత్తలకు 14.5 లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా మాఫీ చేశారని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధపడుతున్నా, నేను ఊహించలా. అబ్బాయి మంచి స్థాయికి వచ్చాడు. వాళ్ళ నాన్న తెలుసు, అమ్మ తెలుసు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో. తలుపు సందులో ఏళ్ళు పెట్టకూడదు. ఏళ్ళు పెడితే తీసుకోవడం చాలా కష్టం. కానీ నేను చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చినప్పుడు ఆయనకు సానుభూతిని తెలియజేశా. ఈరోజు మిథున్ రెడ్డి ఒక చిన్న బిడ్డ, ఆయనకు కూడా నేను సానుభూతిని తెలియజేస్తున్నా. జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేస్తూ, అవినీతి బాగా సారాయిలో, లిక్కర్లో పెరిగిపోయింది. మీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్నాను ఈ లిక్కర్ స్కామ్ గురించి. నేను మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది. నేను కెమికల్ మంత్రిగా దానికి చైర్మన్గా 1.5 సంవత్సరాలు ఉన్నాను. ఆల్ ఇండియా మొలాసెస్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఆ బోర్డుకు నేను చైర్మన్గా 1.5 సంవత్సరాలు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న క్యాబినెట్లో ఉంటూ చూశాను. ఈ లిక్కర్లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్. మరి అప్పుడు 4 కిలోల మొలాసెస్ నుంచి 1 లీటరు ఆల్కహాల్ తయారు చేసేవాళ్ళు. ఆ రోజు మొలాసెస్ ధర 25 నయా పైసలు, పావలా. 4 కిలోల మొలాసెస్ 1 లీటరు మరి లిక్కర్ తయారు చేస్తుంది. 1 లీటర్ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే 10 రూపాయలు అవుతాయి. అటువంటి లిక్కర్ని 1000 రూపాయలు చేసి పేదోళ్ళ పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్, ప్రభుత్వాలని తెలియజేస్తున్నారు. ఇది లిక్కర్ స్కామ్. అది చాలా పొరపాటు చేయకూడదు. పేదోడు పొట్టగొట్టకూడదు. మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు. మరి జరిగింది అందరి కళ్ళ ముందు. ఇది ఇంతకంటే చట్టం ముందు చట్టం దాని పని చేసుకుంటుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా. కార్మికుల ఆరోగ్యం, సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ఇందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక కర్మాగార, బాయిలర్స్, వైద్య బీమా సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ రోజున రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం,
250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తూ ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరవంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది. స్పెషలిస్ట్ను కూడా అక్కడ నియమించడం జరిగింది. దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి. అదేవిధంగా ఇంకొక 2 అంబులెన్సులు ఇటు వైజాగ్ ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. పోరాట యోధురాలు ఏనుగుపల్లి జ్యోతిప్రియ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో దళితుల స్థలం కోసం నిరంతరం పోరాడుతున్న దళిత ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఏనుగపల్లి జ్యోతి పోలీస్ పుట్టినరోజు వేడుకలను దళిత నాయకులు బీసీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ని కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘ నాయకులు రాయుడు మోజస్ బాబు, ఎంఆర్పీఎస్ నాయకులు వల్లూరి సత్యబాబు, పలివెల విజయ్ కుమార్ యాదవ్, సంఘ నాయకురాలు శ్రీదేవి, మారెళ్ల సత్యబాబులు మాట్లాడుతూ ఒక మహిళగా జ్యోతిప్రియ దళితుల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న ఆమెకు పూర్తి మద్దతు ఉంటుందని, అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తోడుగా ఉంటానని తెలిపారు. ఒక మహిళ అయి ఉండి కూడా ఈరోజు ఒంటరి పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతామని అన్నారు. పెత్తందారుల చేతులు దళితులు భూములు కోల్పోవడం ఏమీ కొత్త కాదని, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ప్రభుత్వాలు తీరు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెదపూడి బాబీ, సబితారెడ్డి, నవోమణి, ఎం వీరబాబు, దాసరి రామచంద్రరావు, మాతా రాజేష్, పూసల సత్యనారాయణ, అశోక్, మందపల్లి నాని, ఎస్ రాజ్ కుమార్, వినయ్, అనసూరి నారాయణ, అలివేలు శివ, ఉదయ్ కుమార్, వల్లూరి రవి తదితరుల నాయకులు, బీసీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పవరం కాకినాడ రూరల్ కాకినాడ జిల్లా. మరి ఇక్కడ ఏనుగుపల్లి జ్యోతి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఎఫ్ఎస్ సత్యబాబు గారు మొత్తం అందరూ కూడా పెద్దలందరూ మరి జరపడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన భూమి మరి ఎప్పటి నుంచో 7 రిజిస్ట్రేషన్లు కూడా జరిగేవి. మరి ఇప్పటికైనా సరే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన భూములు మరి దళితులకే చెందాలని చెప్పేసి ఏనుగుపల్లి జ్యోతి గారు ఇక్కడ బొమ్మ పెట్టడం చాలా ధైర్యంగా, ఒక మహిళ అయినా సరే ఆవిడ మరి ధైర్యం చేసి మరి అందరినీ సమకూర్చి మొత్తం అందరినీ పెద్దల్ని ఈ సర్పవరం గ్రామం పెద్దలను కానీ ఈ జిల్లాలో ఉన్న పెద్దలను కానీ అందరినీ మరి ఆవిడ అందరితోటి మాట్లాడి మరి ఇక్కడ బొమ్మ పెట్టడం చాలా జరిగింది. మరి అందరం కూడా మనం ఇటువంటి కబ్జాలు జరగకుండా ప్రభుత్వ భూములు కానీ అలాగే ఈ ఎస్సీ కార్పొరేషన్ భూములు కానీ కబ్జాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా మరి మనం పోరాటం చేయాలా, మరి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరి ఈరోజు మా బీసీ సంఘాల తరపు నుంచి మరి ఏనుగుపల్లి జ్యోతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి దళిత నాయకులకి, అలాగే అగ్రవర్ణాల పెద్ద నాయకులకి, అలాగే మా పత్రికా విలేకరుల వారికి, అలాగే జనాలందరికీ కూడా ఈరోజు ఏనుగుపల్లి జ్యోతిప్రియ పుట్టినరోజును పురస్కరించుకొని చెల్లెలు ప్రతి పుట్టినరోజుని ఎమ్మెల్యే గారి ఆఫీస్లో చేసుకునేది. ఈరోజు సర్పవరం గ్రామంలో ఉన్నటువంటి దళితులు మేము కొంచెం అదృష్టం చేసుకున్నామని అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ పుట్టినరోజు ఇక్కడ చేసుకోవడానికి దేవుడు సహకరించినందుకు ఆ దేవాదేవునికి వందనాలు. విషయం ఏంటంటే ఈ సర్పవరం గ్రామంలో అనేక కబ్జాలకి భూములు లోనైపోతూ వచ్చాయి. అది అగ్రవర్ణాల చేతిలో కబంధాస్తాల్లో ఉన్నాయండి. మా దళితులకు ఏమీ తెలియదు, ఉదయం వేసింది కష్టపడమే తప్ప మాకేం తెలియదండి. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్య పరిస్థితులు ఏంటంటే మా జ్యోతిప్రియ పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మ ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం, మా దళితులందరినీ ఉత్తేజపరచడం. ఇక్కడ ఎస్సీల స్థలం ఉంది, ఇక్కడ అగ్రవర్ణాలు దీన్ని ఆక్రమించారు, రండి మనందరం పోరాడదాం, మనందరం సంపాదించుకుందాం, అంబేద్కర్ అవసరమైతే అంబేద్కర్ కమ్యూనిటీ కానీ లేదంటే మనందరం ఇల్లు నిర్మించుకుందాం అని చెప్పేసి తన ధైర్యం చేసి, ఆడపిల్లైనా సరే కానీ ధైర్యం చేసి మా అందరినీ ఉత్తేజపరిచింది. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని మేము అందరం నిశ్చయించుకున్నాం. కాబట్టి మీ పత్రికా విలేకరులు కానీ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఒకసారి స్పందించాలి, మమ్మల్ని గమనించాలి. మేము ఎవరి మీద పోరాడేవాళ్ళం కాదు, ఎవరి మీద యుద్ధాలు చేసేవాళ్ళం కాదు. మాకున్నటువంటి అధికారమే మేము కోల్పోతూ వచ్చాము. కాబట్టి ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించి, మాకు సొంత ఇళ్ళు లేవు, దయచేసి పెద్దవారు అధికారులు కూడా మా జ్యోతిప్రియని మా నాయకత్వంలో, ఆవిడ నాయకత్వంలో మేము అందరం వెనకాల ఉన్నాం. ఆవిడ ఎలాంటి ఉద్యమాలు అనేకం చేసుకుంటూ వచ్చింది, విజయం సాధించుకుంటూ వచ్చింది. ఈ ఉద్యమంలో కూడా తను విజయం సాధించాలని తన వెనకాల మేము ఉన్నాం.
ఖచ్చితంగా అధికారులు ప్రభుత్వం వారు స్పందించి ఇక్కడ అంబేద్కర్ భవనం కట్టించాలని, వెనకాల అవసరమైతే మా పరిస్థితిని బట్టి, మా పేదరికను బట్టి మా అందరికీ ఇల్లు కూడా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ జ్యోతిప్రియ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయ్ కుమార్ పరివేల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.